పండిన అరటిపండుతోటి చాక్లెట్ పాన్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక అరటిపండు మిక్సీ జార్లో వేసేసుకొని అందులోనే ఒక ఎగ్గును వేసేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల షుగర్ని వేసేసుకోవాలి. ఇంకా 2 స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలండి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 స్పూన్ కోకో పౌడర్ని వేసేసుకొని అందులో కొంచెం ఒక 4-5 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. వాటర్ వేసేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. నాకు కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా వచ్చింది. మీరు కూడా ఇదే విధంగా ఉండేలాగా చూసుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం దోశ వేసుకుంటాం కదా, ఆ ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కొంచెం కొంచెం వేసుకొని స్ప్రెడ్ చేయకుండా ఉండాలండి. ఒక ప్లేట్ క్లోజ్ చేసుకొని 2 మినిట్స్ తర్వాత ఇలా అయితే మనం రెండో వైపుకు తిప్పేసుకొని మళ్ళీ ఒకసారి కాల్చుకోవాలి. అంతేనండి. చూసారు కదా, మనకు చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. ఇందులోకి హనీ అయితే వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలకి బనానా ఇంకా గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కదా. ఇందులో ఎట్లాంటి మైదా పిండి కానీ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కానీ ఏది యూజ్ చేయలేదండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.